లలితా యాదవ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత్ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మరొకటి మహాశివరాత్రి పండుగ రోజు మా మహిళలందరినీ ధర్నా చౌక్లో కూర్చోబెట్టిన అదృష్టం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ గారికి ధన్యవాదాలు. తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాలు కేసీఆర్ బాబు చేపట్టిన దీక్ష వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక్కసారి కూడా జై తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రిగా మాకు అనుకోవడం సిగ్గుగా అనిపిస్తుంది. ఈరోజు మహిళలు మళ్ళీ యువకులను కూడా ఉసిగొల్పుతున్నారు. మగవాళ్ళు ఎంతనో ఆడవాళ్ళు కూడా సమాన వాటా ఉండాలని గత సంవత్సరం మార్చి 10న ఢిల్లీలో చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కవితక్క భారత జాగృతి ఆధ్వర్యంలో దీక్ష నిర్వహిస్తే దానికి లోక్సభ ఆమోదం తెలిపింది. ఈరోజు లోక్సభ ఆమోదం చట్టసభలో వెళ్ళడానికి రెడీగా ఉండే సమయంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మహిళలను రిజర్వేషన్లు రద్దు చేసి ఏదైతే మహిళలను మళ్ళీ వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచనలు మానుకొని రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మల్కాజిగిరి కొడంగల్లో ఓడిపోయి రేవంత్ రెడ్డి ఒక్కసారి మల్కాజిగిరిలో ఎంపీ గెలిపించినంత పాత్రాన నువ్వు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఈరోజు తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చిందన్నావు. ఇదే సోనియా మహిళలకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈరోజు పండుగను కూడా చూడకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు మేము బడ్జెట్ కూడా పెట్టుకొని మహిళా దినోత్సవాలు చాలా చక్కగా జరుపుకున్నాము. ఈరోజు నీ పుణ్యమాండు ఈ ధర్నా చౌకాడ కూర్చోబెట్టినాం. తప్పకుండా ఈ తర్వాత త్వరలోనే నీకు ఈ చర్మగీత పాడతారు. ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయన్న నానుడి మాట తప్పదనుకున్నా త్వరలో కనుక మహిళలకు కనుక సరైన ప్రాతినిధ్యం కలిగించకపోతే నువ్వు రాష్ట్ర కూడా ముఖ్యమంత్రిగా కొనసాగలేకపోతామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క. జీవో 3ని వెంటనే, జీవో 3ని వెంటనే. జై తెలంగాణ. థ్యాంక్ యూ.